గచ్చిబౌలిలో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియులో 4-5 రోజుల నుంచి లొల్లి జరుగుతుంది. ఏమంటే హెచ్సియులో భాగంగా ఉన్నటువంటి 2,500 ఎకరాలుగా చిల్లర భూమి ఉంటే ప్రభుత్వం సందర్భానుసారంగా గవర్నమెంట్ ఏది ఉన్నా కూడా కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ఇప్పుడున్నటువంటి మళ్ళా కాంగ్రెస్ సందర్భానుసారంగా వాళ్ళకి సంబంధించినటువంటి కొత్త కొత్త భూమి తీసుకుంటూ వచ్చారు. కారణం ఏంటంటే అదంతా కూడా హెచ్సియు ఆధ్వర్యంలో హెచ్సియు కేంద్రంగా ఉన్నటువంటి భూమి అంతా కూడా టెక్నికల్గా ఈ గవర్నమెంట్ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నది భూమి. కాబట్టి ఆ భూమి మాదే కాబట్టి మేము ఎప్పుడైనా నమ్ముకోవచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డికి చెందినటువంటి సర్కారు ఒక 400 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని అమ్మడానికి, ప్లాట్లు వేసి అమ్మడానికి రెడీగా పెట్టే యోచనలో ఉన్నది. లేదు ఇది ప్రభుత్వానిది కాదు, ఇది నైతికంగా మాది, మా విద్యార్థులది, ఇది యూనివర్సిటీకి చెందినటువంటి ల్యాండ్ కాబట్టి దీని మీద ప్రభుత్వం ఏం చేయొద్దు అని చెప్పేసి ఇది మా భూమి అని చెప్పేసి జరుగుతుంది. అంటే ప్రభుత్వం వర్సెస్ హెచ్సియు విద్యార్థులు, హెచ్సియు ప్రొఫెసర్లు. మాది భూమి అని హెచ్సియు విద్యార్థులు అంటే మాది భూమి అని చెప్పేసి ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వంలో ఎవరున్నా సరే, రేవంత్ రెడ్డి ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇంకోరున్నా ఇది మాది అని చెప్తుంది. అయితే వాస్తవానికి టెక్నికల్గా ఇది ప్రభుత్వ భూమే ఉండొచ్చు. రిజిస్టర్ అయిన విధానం ప్రకారం బాండ్ పేపర్లు టెక్నికల్గా రిజిస్టర్ అయినటువంటి పేరు ప్రభుత్వం పేరు మీదే ఉండొచ్చు కాక, కానీ నైతికంగా ఇది యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థులుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ భూమి ఎట్లా వచ్చిందని అంటప్పుడు దీని చారిత్రక నేపథ్యం కనుక వచ్చినట్లయితే 1969లో ఇందిరాగాంధీ గారు తెలంగాణ ఉద్యమం సందర్భంగా జై తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి, జై తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి, జై తెలంగాణ ఉద్యమాన్ని ఆపేసేటటువంటి ఉద్దేశంతో 6 సూత్రాల పథకము ప్రవేశపెట్టింది. ఈ 6 సూత్రాల పథకము తెలంగాణకు ఉరితాడులాగా మారింది. తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఈ 6 సూత్రాల పథకము. అట్లాంటి తీవ్రమైన అన్యాయం చేసే దానిలో భాగంగానే తెలంగాణకు సంబంధించి 6 సూత్రాలు ప్రవేశపెడితే 6 సూత్రాల్లో ఒక సూత్రమే ఈ హెచ్సియు. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని హైదరాబాద్కు కేటాయించింది ఇందిరాగాంధీ. అట్లా ఇందిరాగాంధీ కాంగ్రెస్ గవర్నమెంటే ప్రవేశపెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఆ భూమిని ఆక్యుపై చేసుకునేటటువంటి, అంటే ఇంతకుముందు గవర్నమెంట్లు కూడా దాన్ని ఆక్యుపై చేసినాయి. దాదాపు 800 ఎకరాల భూమిని చంద్రబాబు గవర్నమెంట్ అమ్మేసే ప్రయత్నం చేసింది. ప్రభుత్వాలు ఏమున్నా సరే కానీ వాటిని అమ్మేసే ప్రయత్నం చేస్తే పెట్టుబడిదారీ కార్పొరేట్ విధానాల్లో భాగంగా డబ్బులు సంపాదించాలంటే వాళ్ళు అమ్ముతూ ఉంటారు, అదంతా కామన్. కానీ ఇప్పుడున్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే అక్కడ పెద్ద ఎత్తున సేవ్ హెచ్సి అని చెప్పేసి #సేవ్ హెచ్సి అని చెప్పేసి లొలి జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమో ఇక్కడ ప్రకృతి అంతగా లేదు, ఇక్కడ జంతుజాలం లేదు, ఇక్కడ సరీసృపాలు లేవు, ఇక్కడ నక్కలు లేవు, కుక్కలు లేవు, నెమలు లేవు, ఏం లేవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అని చెప్తా ఉంటే ఇక్కడ ఇంతకుముందే మనకు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఒక 2-3 వీడియోల్లో ఆ నెమలు అరుస్తున్నాయి, మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి. శుక్రవారం శనివారము ఆ రోజు అనుకుంటా, శుక్రవారం అనుకుంటా మ్యాక్సిమం అర్ధరాత్రి ఉన్న పలంగా హఠాత్ పరిణామంగా ఎంబడెంబడే కొన్ని వందల హిటాచీలు, కొన్ని పదుల సంఖ్యలో హిటాచీలు వచ్చేసి ఆ హెచ్సిలో ఉన్నటువంటి అడవిని ధ్వంసం చేసేటటువంటి ప్రయత్నం చేసినాయి. కారణం ఏంది? హెచ్సి విద్యార్థులంతా ఇంటికి వెళ్ళిపోయారు. ఉగాది ఉన్నది, రంజాన్ ఉన్నది, ఆ తర్వాత సండే ఉన్నది, వరుసగా 2-3 రోజులు ప్రభుత్వ హాలిడేస్ కావడంతో అక్కడ ఎవరు లేని సమయంలో చేసి ఎంబడే హితాచీలు పంపించేసింది గవర్నమెంట్. అక్కడ ఉన్నటువంటి అడవిని నాశనం చేసేసేయండి, దాన్ని ఫ్లాట్ చేసేసేయండి. ఆ ఫ్లాట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఒక 20,000 కోట్ల ప్రాపర్టీ ఉన్నదాడు. ఆ 20,000 కోట్లను అమ్ముకొని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి. ఎందుకంటే డబ్బులు లేవు. మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, సన్న బియ్యం అన్నారు, అది ఇంకేది రుణం, అవేవో అడ్డమైన హామీలు అమలు సాధ్యంగానే హామీలన్నీ ఇచ్చేసిరు. డబ్బులు లేవంటాడు ఏమన్నా అంటే ఆ అమలు సాధ్యంగానే హామీలు తీర్చాలంటే అందులో సగమన్న తీర్చాలంటే ఖచ్చితంగా డబ్బులు కావాలి. డబ్బులు ఎట్లా జనరేట్ చేయాలి, సంపద ఎట్లా సృష్టించాలో తెలియదు. ఏముందప్ప, గుంపు మేస్త్రి ఒకడేమో సున్నం కొడతాడు, ఒకడేమో ఇటుక పెడతాడు, ఒకడేమో ప్లాస్టింగ్ చేస్తాడు. ఇదంతా ఒకడు గుంపు మేస్త్రి పోయి చేస్తాడా, వాళ్ళకి అప్పచెప్తాడు అని చెప్పేసి గుంపు మేస్త్రి మాట్లాడిన సీఎం గారు, రియలేటర్గా ఉన్నటువంటి సీఎం గారు ఈ రియలేటర్ ఆలోచనలో చేస్తారు మరి. సో అట్లా చెప్పిన సందర్భంలో వరుసగా కోర్టు కూడా హాలిడేస్, జనరల్గా ఒక ఆఫ్లు కాకుండా హాలిడేస్ కాకుండా వర్కింగ్ డేస్లో పోయి కూలగొడితే, పోయి హితాచీలతో చెట్లు నాశనం చేస్తే ఏమవుతుంది? ఎవడో ప్రకృతి ప్రేమికుడు వస్తాడు, ఎవడో ఒక సామాజిక చైతన్యం చేసేటటువంటి వ్యక్తి వస్తాడు, ఎంబడే కోర్టులో పిల్లేస్తాడు, సార్ ఇక్కడ పెద్ద విధ్వంసం జరుగుతున్నది ఆపేయండి అని చెప్పేసి అప్పుడే కోర్టు నుంచి కూడా ఒక పిల్లు వచ్చేసి ఒక రిట్ వచ్చేస్తుంది, అరే అది ఆపుండి అని చెప్పేసి. కానీ ఇక్కడ ఆస్కారం లేదు. ఎందుకంటే రంజాన్ ఉన్నది, ఉగాది ఉన్నది, సండే,
అట్లా వరుసగా 3-4 రోజులు సెలవులు కావడంతో గవర్నమెంట్ కూడా పక్కాగా ప్లాన్ చేసుకున్నది. ఈ 3 రోజులు సెలవు లేదు కాబట్టి ఈ 3 రోజుల్లో పని మొత్తం కథం పట్టియొచ్చు. మధ్యలో పనికే హైకోర్టు నుంచి ఆర్డర్స్ కూడా ఎవరు తీసుకురాడు, ఎందుకంటే కోర్టు హాలిడేస్ కదా. సో అట్లాంటి ఒక ఆలోచనతోటి విద్యార్థులు ఉండరు. ఆ పని ఆపేయమని చెప్పేసి కోర్టు నుంచి ఏమి డైరెక్షన్స్ రావు. సో అట్లా పని స్టార్ట్ చేసిర్రు. ఈ పనికి కోర్టు నుంచి రిట్ రాలేదు, కానీ ఎంబడే ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, హెచ్సియులో ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళంతా కూడా గొడవకు దిగిండ్రు, నిరసనకు దిగిండ్రు, రిక్వెస్ట్కి దిగిండ్రు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం అనేది వాళ్ళ యొక్క హక్కు. కాబట్టి నిరసన దిగిన తర్వాత అమానుషంగా విద్యార్థులను అని కూడా చూడకుండా వాళ్ళను కర్కశంగా, మహిళలని కూడా చూడకుండా నిర్దాక్షిణంగా వాళ్ళని జుట్టు పట్టుకొని నిడిచిర్రు, బట్టలు చింపేసుకుంటూ పోయినరు, అరెస్టులు చేసేసారు. అంటే ఇక్కడ క్లియర్గా హెచ్సియు విద్యార్థుల యొక్క ఆగ్రహానికి గవర్నమెంట్ లోన్ అవుతుంది. మనం ఇంతకుముందే చూసినాము, ఉస్మానియా యూనివర్సిటీ కన్నెర్ర చేస్తే టీఆర్ఎస్ అధికార పీఠాన్ని కదిలించి కాంగ్రెస్ను ఎక్కించిర్రు. కానీ ఇప్పుడు హెచ్సి విద్యార్థులు కన్నెర్ర చేస్తే మరి కాంగ్రెస్ను కూడా గద్దె దిస్తారా ఏందా అనేది చూడాలి. అంటే మొత్తానికి నేను ఏం చెప్తున్నంటే, అంటే సరే ఒకవేళ అనుకుందాం ఇది ప్రభుత్వం యొక్క భూమే అనుకుందాం. ప్రభుత్వం భూమి అయితే అసలు ప్రభుత్వం అంటే ఏంది? ఈడ ముచ్చట ప్రజలే కదా ప్రభుత్వం అంటే. సరే ప్రభుత్వం తీసుకొని ఏం చేయాలి? ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలి. మరి దేనికోసం వినియోగిస్తుంది? అమ్మేసి అప్పులు తీసుకోవడానికి వినియోగిస్తుంది. అసలు ఆ సంపదను సృష్టించడం మానేసి అడవులను నరికేస్తే ఏం నష్టమవుతుంది అనేది ఆలోచించాలి. ఇప్పుడు గవర్నమెంట్ భూమి అనేది ప్రభుత్వాన్ని అయినా సరే ప్రజా సంక్షేమం కోసం ఆలోచించాలి కదా. మరి ఆ అడవిని ధ్వంసం చేస్తే ప్రజా సంక్షేమం ఎట్లా నష్టమవుతుందంటే, హైదరాబాద్కు చుట్టుపక్కల నుంచి స్వచ్ఛమైన గాలి ఎక్కడి నుంచి లభిస్తుందా అంటే అది దామగుండం ఫారెస్ట్ నుంచి లభిస్తుంది. హెచ్సికి సంబంధించినటువంటి హెచ్సి అనేది పశ్చిమం వైపుకు ఉంటుంది హైదరాబాద్కి. హైదరాబాద్ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు కనుక చూసినట్లయితే పశ్చిమం వైపుకు హైదరాబాద్ ఉంటుంది, ఈ హెచ్సి ఉంటుంది. పశ్చిమం వైపుకు ఉన్నటువంటి మ్యాక్సిమం ఓపెన్ ఏరియాస్, ఫారెస్ట్ లాంటి ఏరియాల నుంచి హైదరాబాద్ సిటీకి స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. ఆల్రెడీ కాలుష్యంతో నిండిపోయి సతమతం అయిపోయి ఊపిరితిత్తులో మొత్తం కార్బన్ డైఆక్సైడ్ నిండిపోయి కాలుష్యంతో కింద మీద పడుతూ లబోదిబోమంటున్నటువంటి హైదరాబాద్లకు జీవగంజి వచ్చినట్లు అంతో కొంత ఆక్సిజన్ను, స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇచ్చేటటువంటి ల్యాండ్ భూమి ఏదైనా ఉన్నదంటే అది దామగుండం ఫారెస్టు. దాన్ని సంకనాకిచ్చారు, దాన్ని దరిద్రం పట్టేసారు. ఎందుకంటే హెవీ రాడార్, లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక ప్రాజెక్టులో భాగంగా దామగుండంలో స్వచ్ఛమైన గాలి ఇచ్చేటటువంటి అనేక రకాల ఔషధ మరమూలికలు కలిగిన చెట్లను గురిగినటువంటి ఆ ఫారెస్ట్ను హితాచీలు పెట్టేసి, జేసీబీలు పెట్టేసి దాన్ని సర్వనాశనం పట్టించేసారు. ఇప్పుడు అంతో కొంత పశ్చిమం వైపుగా హైదరాబాద్కి స్వచ్ఛమైన గాలి అందించేటటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భాగంగా ఉన్నటువంటి ఈ మంచి పెద్ద అడవిని ఇందులో లేళ్ళు, జింకలు, సరీసృపాలు ఏ విధంగా ఉన్నాయంటే సీఎం గారేమో లేవన్నారు, కానీ ఎట్లా ఉన్నాయని చెప్పేసి మనకు షార్ట్ వీడియోలలో మనకు పబ్లిక్లో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. సో అంతో కొంత స్వచ్ఛమైన గాలి అందించేటటువంటి ఈ సిచ్యువేషన్ని మన చేతులారా మనమే ఖరాబ్ చేసుకుంటాం. మరి ఇప్పుడు అభివృద్ధి పేరుతోటి ప్లాట్లు అమ్మడం ముఖ్యమా, లేకుంటే ప్రజా సంక్షేమానికి కట్టుబడి స్వచ్ఛమైన గాలిని అందించేటటువంటి వనాన్ని కూల్చకుండా ఉంచడం ముఖ్యమా? ప్రభుత్వానికి అయినా సరే కానీ ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలి. ఆడ చెట్లను నరికేస్తే ప్రజా సంక్షేమం కాదు, చెట్లను నరికేయకుండా స్వచ్ఛమైన గాలిని అట్లే ఉంచితే ప్రజా సంక్షేమం అవుతుంది. ఒకవేళ ప్రభుత్వాన్ని అయినా సరే కానీ ప్రభుత్వం దీన్ని టచ్ చేయకుండా ఉండాలి. ఇది ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత. ఎందుకంటే రాజ్యాంగమే చెప్తున్నది ఏమని, ప్రభుత్వము ప్రజల సంక్షేమార్థము స్వచ్ఛమైన గాలిని అంటే ప్రకృతిని కాపాడాలి, సరీసృపాలను, జలశ్రీవాలను, వన్య ప్రాణులను, మృగాలు అన్నిటిని కూడా కాపాడాలి, ప్రకృతిని కాపాడాలి, వన్యప్రాణులను కాపాడాలని చెప్పేసి రాజ్యాంగమే చెప్తున్నది ప్రభుత్వానికి. అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, ప్రకృతి ఉన్నది. అంటే ఏం చేస్తుంది? ఒకవేళ మనము చిన్న ఉదాహరణ చెప్తా. ప్రకృతిలో ఉన్నటువంటి వనమూలికలను, స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అందించకపోతే రాబోయే తరాలకు మనము దేశ ద్రోహులుగా, రాబోయే తరాలకు వాళ్ళకు ద్రోహం చేసినటువంటి వ్యక్తులుగా మనం మిగులుతాం. ఎందుకంటే మన పుట్టినటువంటి కొడుకుకు మనం ఆస్తిని వారసత్వంగా ఇస్తాం, వానికి ఒక మంచి బట్టలను వేసుకోవాలని చెప్పేసి వారసత్వంగా ఇస్తాం, మంచి లివింగ్ స్టైల్ని వారసత్వంగా ఇస్తాం. ఏమంటున్నది రాజ్యాంగము, ఏమంటున్నది మానవత్వము, ఏమంటున్నది నైతిక విలువలంటే నీవు
నెక్స్ట్ తరానికి ఆస్తిని ఇవ్వడం మాత్రమే కాదు, నీవు నెక్స్ట్ తరానికి మంచి బట్టలు ఇవ్వడం మాత్రమే కాదు, నీవు నెక్స్ట్ తరానికి నీ వారసత్వాన్ని ఇవ్వడమే కాదు, నీవు నెక్స్ట్ తరానికి నీ ఇంటి పేరును నీ గ్రేట్నెస్ ఇవ్వడం కాదు, నువ్వు నెక్స్ట్ తరానికి భూమిని ఇవ్వాలి, మంచి నీటిని ఇవ్వాలి, మంచి గాలిని ఇవ్వాలి, మంచి ప్రకృతి సంపదను ఇవ్వాలి. ఇవి ఇచ్చినప్పుడు మాత్రమే నెక్స్ట్ తరము బతుకుతుంది, లేకపోతే నెక్స్ట్ తరము చచ్చిపోతుంది. వాళ్ళకి తాగనికే నీళ్ళు ఉండయి, వాళ్ళకు ఉండనికే భూమి కోట్ల రూపాయలు పలుకుతుంది, వాళ్ళకు ఉండలేడు. కాబట్టి మనం ఒక సాటి వ్యక్తిగా మనకు ఒక నెక్స్ట్ తరాలకు మనం మంచి గాలిని అందించాలనేటటువంటి ఒక సామాజిక స్పృహ కూడా మనకు ప్రభుత్వాలకు లేకుండా ఎవడెక్కడ పోతే ఏముంది. అప్పుడు టీఆర్ఎస్లు ఉన్నప్పుడు వాడు అమ్ముకున్నాడు, అంతకుముందు ఉన్నప్పుడు కాంగ్రెస్ వాడు అమ్ముకున్నాడు, అంతకుముందు ఉన్నప్పుడు టీడీపీ వాడు అమ్ముకున్నాడు, నేను కూడా అమ్ముకుంటా. రేపటికి ఇదే హెచ్సియుకి మళ్ళీ భూమి కావాలి, ఎట్లానో నేను చెప్తా. ఇప్పుడు ఇదే హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది కేవలం రాష్ట్రానికి సంబంధించింది కాదు. సెంట్రల్ యూనివర్సిటీ అంటే కేంద్రానికి సంబంధించినటువంటి అంశం. కేంద్రానికి సంబంధించినటువంటి అంశం ఉన్నప్పుడు రోజు రోజుకి పాపులేషన్ పెరుగుతుంది. రోజు రోజుకి పాపులేషన్ పెరిగినా కొద్దీ టెక్నికల్ కోర్సులు పెరుగుతాయి, నార్మల్ కోర్సులు పెరుగుతాయి, అన్ని రకాల కోర్సులు పెరుగుతాయి. జనం పెరిగినప్పుడు విద్యార్థులు పెరుగుతారు, విద్యార్థులు పెరిగినప్పుడు వాళ్ళు చదువుకునే కోర్సులు పెరుగుతాయి, వాళ్ళు చదువుకునే కోర్సులు పెరిగినప్పుడు ఆ కోర్సుకు సంబంధించిన బిల్డింగ్లో కట్టాలి కదా, ఆ కోర్సుకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డ్ చేయాలి కదా, ఆ కోర్సుకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలి కదా. మరి అప్పుడు పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా, పెరిగినటువంటి కోర్సులకు అనుగుణంగా కొత్త బిల్డింగులు కడతారు. మళ్ళీ ఇప్పుడు 400 ఎకరాలు కూల్ చేస్తారు, ప్లాట్లు చేస్తారు, అమ్మేస్తారు. మరి సెంట్రల్ యూనివర్సిటీ రాబోయేటటువంటి 20 సంవత్సరాల్లో మరి కొత్త టెక్నికల్ కోర్సులు వస్తాయి, కొత్త కోర్సులు వస్తాయి. ఆ కొత్త కోర్సులు వచ్చేప్పుడు వాటిని ఎక్కడ కడతారు? ఇది ఆల్రెడీ కబ్జా అయిపోతుంది కదా. అప్పుడు ఇప్పుడు ఎంతైతే రేటు ఉందో 10 రెట్లు ఎక్కువైపోతుంది రేట్. అప్పుడు ఇప్పటికీ హైదరాబాద్ అనేది ఒక కాంక్రీట్ జంగల్గా మారిపోయింది. ఒకప్పుడు బాగ్ లింగంపల్లి అంటున్నారు, బాగ్ అంటే తోటలు అని అర్థం. తోటలు అంటే ఏంది? మామిడి పండ్ల తోటలు, జామ తోటలు, అరటి తోటలు, తోటలతోటి సంపదతోటి ఉన్న అంటే తోట ఎట్లుంటుంది? నీళ్ళు ఉంటేనే తోట ఉంటుంది, నీళ్ళు లేకపోతే తోటలు లేవు కదా. ఏ పంట అయినా కానీ నీళ్ళు ఉంటేనే ఉంటుంది. బాగ్ లింగంపల్లి అని, బాగ్పల్లి, చాలా బాగ్ అనే పేరుతోటి చాలా పేర్లు ఉన్నాయి, గుర్తొచ్చలేదు. అదేవిధంగా లేక్ సిటీ అంటే యాక్చువల్గా హైదరాబాద్ని ఏమంటాం తెలుసా? లేక్ సిటీ అని అంటున్నారు ఒకప్పుడు నిజాం పీరియడ్లో. అసలు ఈ హెచ్సి లాంటి భూమి కూడా నిజాంకి సంబంధించినటువంటి సర్పేకాజ్ భూములు, ఇవన్నీ నిజాంకి సంబంధించినటువంటి సర్పేకాజ్ భూములే ఇప్పుడు ఈ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి భూములని. సరే, అది ఇంకో వేరే విషయము. ఇప్పుడు లేక్ సిటీ విషయానికి వచ్చేసరికి సరస్సులతో కూడుకున్నటువంటి నగరం ఏదైనా ఉందంటే హైదరాబాదు, తోటలతో కూడుకున్నటువంటి నగరం ఏదన్నా ఉందంటే హైదరాబాదు. అట్లాంటి తోటల నగరాన్ని, అట్లాంటి సరస్సుల నగరాన్ని తోటలే లేకుండా చేసి పెట్టిరు, సరస్సులే లేకుండా చేసి పెట్టిరు. ఉన్న మూసి నదిని చిన్న కాలువ లెక్క చేసి పెట్టిరు. అట్లాంటి హైదరాబాదు ఇట్లా మారిపోయింది కాంక్రీట్ జనరల్గా. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అంతో కొద్దో వన సంపద ఉంది, అంతో కొద్దో ఆక్సిజన్ లభిస్తుంది, అంతో కొంత తోటలు ఉన్నాయి, అంతో కొంత ప్రకృతి ఉన్నది. దాని మీద పడ్డారు ఇక ప్రభుత్వాలు, రియల్టర్లు అందరూ కూడా వాటి మీద పడ్డారు. నిన్న కాకమున్న దామగుండంను సర్వనాశనం చేసి పెట్టారు. ఇప్పుడు హెచ్సి మీద పడ్డారు. రేపు ఇంకా ఏ సంపదను గురుస్తారు? రేపు ఇంకా ఏ చెట్లను నరికేసి రేపు నెక్స్ట్ తరానికి కాబోయేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తారు. నెక్స్ట్ తరానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ని యాడకెళ్ళి తీసుకొస్తారు. నెక్స్ట్ తరానికి కావాల్సినటువంటి బిల్డింగ్లను యాడగడతారు. నెక్స్ట్ తరానికి అవసరం ఉన్నటువంటి ఖనిజాలను, వాటర్ను యాడకెళ్ళి తీసుకొస్తారు. ఫార్మాసిటీ పేరుతో భూమిని మొత్తం కాలుష్యం చేస్తున్నారు. ఫార్మాసిటీ పేరుతో భూమిని మొత్తం కాలుష్యం చేస్తున్నారు. నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య, బొక్కలన్నీ ఇరిగిపోతున్నాయి, ఎముకలన్నీ వంకరైపోతున్నాయి. యాడకెళ్తే తెస్తారు నీళ్ళు. హైదరాబాద్ కాస్త ఇంకొక రౌండ్ వేసుకొని ఎగ్జాస్టెడ్ అయిపోయింది. ఇంకో రౌండ్ వేసుకొని 3 రౌండ్లు ఎగ్జాస్ట్ అయిపోయింది. ఇప్పుడు 4వ రౌండ్ అంట. దాని పేరు ఏమో పెట్టిరు. అంటే 2 రోజుల నుంచి చూస్తున్నాం కదా పేపర్లో, మయన్మార్లో భూకంపం వస్తుంది, మయన్మార్లో ప్రకృతి విధ్వంసం సృష్టించిందని చెప్పేసి. ఒకవైపు 2 రోజుల నుంచి పేపర్లోనేమో మయన్మార్లో భూకంపము, కారణం ఏంది? ప్రకృతిని విధ్వంసం చేయడం వల్ల. మళ్ళీ ఇక్కడనేమో మళ్ళీ హెడ్డింగ్ ఏంది? హైదరాబాద్లో ప్రకృతి విధ్వంసము. ఒకవైపు ప్రకృతి విధ్వంసం చేయడం వల్ల ఏదోదో జరిగిపోతుంది, విధ్వంసం జరిగిపోతుంది, సునామీలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి అని చెప్పేసి సీఎం గారు చెప్తారు, గవర్నమెంట్ చెప్తుంది. అదే వ్యక్తి మయన్మార్లో భూకంపం వస్తుందని పేపర్లో హెడ్లైన్లు వస్తుంది. మళ్ళీ అక్కడనే హెచ్సియులో ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. అంటే ఎలక్షన్లలో గెలవడానికి అడ్డగోలు హామీలు, అవి అసలు ఇంప్లిమెంటే సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి తీరా పదవిలోకి వచ్చిన తర్వాత పైసలు లేవు, ఖజానా లేదు అనాలి అని ఈజీగా మనీ రావాలి. ఈజీగా మనీ రావాలంటే భూములు అమ్మాలి. ఇది ఎట్లుంటుందంటే కుటుంబంలో
ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఈరోజు నాకు సబ్బు కావాలి, సబ్బు కోసం ఈరోజు నాకు షాంపూ కావాలి, ఈరోజు నాకు వేసుకునేకే ఒక రూ. 10 ఫుడ్ కావాలి, ఈరోజు నాకు అంటే నిత్యావసరాలు అనుకో. సింపుల్గా చెప్పాలంటే నిత్యావసరాల కోసం ఎవడన్నా భూములు అమ్ముకుంటాడా? ఒక కుటుంబాన్ని నడుపుతున్నటువంటి ఒక కుటుంబ యజమాని ఈరోజు నాకు సబ్బు కావాలి, షాంపూ కావాలి, బట్ట కావాలి, ఈరోజు నాకు ఇది కావాలని చెప్పేసి భూములు ఎవడన్నా అమ్ముతాడా? శాశ్వతమైనటువంటి సంపద భూమి అనేది. ఎందుకంటే భూమి అమ్మితే మళ్ళీ సృష్టించలేవు, మళ్ళీ కొనలేవు. అట్లాంటి కొనలేని మళ్ళీ సృష్టించలేని భూమిని ఎవడన్నా అమ్ముతాడా? అది ఏ అవసరం కోసము? నీ రాష్ట్రం ఇప్పుడే పెద్ద రేపటి కల్లా మునిగిపోతుంది. నీ రాష్ట్రం అన్నికలు నిత్యావసరాల వస్తువు ఒక కుటుంబంతో పోల్చి చెప్పాలంటే నిత్యావసరాల వస్తువుల కోసము పాలు తాగడానికి, బ్రెడ్ తినడానికి, షాంపూ వేసుకోవడానికి, సబ్బు కొనుక్కోవడానికి భూమి అమ్మినట్లున్నది కత్తిది. కాబట్టి ఇంకోటి ప్రకృతి ప్రేమికులు ఆడుకోయినా అర్థమవుతుంది. అప్పుడు దామగుండం విషయం అప్పుడు చాలా మంచి ఫైట్ చేశారు. ఇప్పుడు ఆడున్నారో కూడా అర్థమవుతుంది ప్రకృతి ప్రేమికులు. ఇంకోటి తెలంగాణ ఎంపీలు మరి ఇప్పుడు ఈరోజు జరిగేటటువంటి పార్లమెంట్ సమావేశంలో వక్స్ బోర్డు మీద మాట్లాడతామని చెప్పి చెప్తున్నారు. 8 గంటలు టైం ఇచ్చారు వక్స్ బోర్డుకి. మరి ఆ వక్స్ బోర్డు సందర్భంగా మరి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు. సరే కాంగ్రెస్ ఎంపీలు అయితే మాట్లాడారనుకో, కానీ బీజేపీ ఎంపీలైనా మాట్లాడరు చూడాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి మేము ఏదో వేసేస్తాం, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధిలో తీసుకుపోతాము, ఈ తెలంగాణ ప్రాంతానికి సెంట్రల్ గవర్నమెంట్ మా గవర్నమెంట్ అధికారంలో ఉన్నది కాబట్టి మేముంటేనే న్యాయం చేస్తామని చెప్పేసి ఏవేవో చెప్పారు. అప్పుడు జై శ్రీరామ్ అన్నారు, భారత్ మాతకి జై అన్నారు, నరేంద్ర మోడీ హవా అన్నారు, తెలంగాణకు సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ న్యాయం చేయగలుగుతుంది అన్నారు. సరే కారణాలు ఏవి చెప్పినా కానీ ఇప్పుడు ఈ సందర్భంగా హెచ్సి ఇష్యూను మరి ఏ విధంగా మాట్లాడతారు పార్లమెంట్లో? 8 మంది ఎంపీలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రము బీజేపీ పార్టీకి. మరి మీరు రుణం తీర్చుకుంటారా, లేకుంటే హెచ్సి మీద మాట్లాడతారా, ఏం చేస్తారో, ఏ స్థాయిలో మాట్లాడతారా అనేది చూడాలి. ఎందుకంటే ఒక తెలంగాణ నుంచి 8 దక్షిణ భారతదేశంలో తెలంగాణ నుంచి 8 మంది అంటే నాటే జోక్. ఇక్కడ కమ్యూనిస్టు విప్లవాలు జరిగి కమ్యూనిస్టు కంచుకోట తెలంగాణ, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని నిర్మించి బిల్డ్ చేసినటువంటి తెలంగాణ నినాదంతో వచ్చినటువంటి తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి తెలంగాణ బీజేపీకి ఎవరైనా ఊహిస్తారు? బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చారు తెలంగాణ ప్రజలు. దయచేసి 8 మంది ఎంపీలు కూడా ఈ హెచ్సి మీద మాట్లాడే ప్రయత్నం చేస్తే బాగుండని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకోవాలి. ఏదేమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ 15 నెలలు తిరగక ముందే చాలా వ్యతిరేకత మాత్రం చాలా వచ్చిందని అర్థము. ఓయూ విద్యార్థులు కన్నెర చేస్తే అధికార పీఠాలు కదిలినాయి టీఆర్ఎస్. మరి ఇప్పుడు హెచ్సి విద్యార్థులు కన్నెర చేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏమవుతుంది అని చెప్పేసి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది.